ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. క్రీస్తు నామములో మీ అందరికీ షాలోమ్ తెలియజేస్తున్నాను. దేవుడు గత 3 నెలలు కూడా మనల్ని కాచి కాపాడి ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరిచిన దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఏప్రిల్ మాసం కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. 2 విషయాల కొరకు మనం ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం. ఒకటి, మరి గత నెలలో దైవజనుడు ప్రవీణ్ పగడాల గారు ఏ రీతిగా ప్రభు సన్నిధికి చేరుకున్నాడో, మరి ఆ విడవబడ్డ కుటుంబానికి ఆదరణ కలిగినట్టు. ఎందుకంటే మనుషులు ఉన్నప్పుడు, నిందించినప్పుడే మనము చాలా కృంగిపోతాం. మనిషి లేనప్పుడు ఆ ఒక మనిషి గురించి ఎన్నో వ్యతిరేకమైన మాటలు వస్తున్నాయి. ఆ మనిషి లేనప్పుడు వ్యతిరేకమైన మాటలు కుటుంబానికి వచ్చినప్పుడు కుటుంబానికి ఎంతో బాధాకరంగా ఉంటుంది. ఆ కుటుంబానికి ఆదరణ కొరకు మనమందరం కూడా ప్రార్థన చేయాలి. దేవుడు ఇంకా ఆ కుటుంబాన్ని ఓదార్చి ఆదరించి తిరిగి ఆయన రాజ్యంలో కలుసుకునే నిరీక్షణ ఆ కుటుంబానికి దయచేయాలని మనం అందరం కూడా ప్రార్థించాలి. దేశంలో శాంతి కొరకు ప్రార్థించాలి. దేశంలో అల్లకొల్లాలు ఎన్నో జరిగిపోతున్నాయి, ఎన్నో భూకంపములు వస్తున్నాయి. మరి ఈ నెలలో చిన్న బిడ్డలు అనేకులు ఎగ్జామ్ రాస్తున్నారు. ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపెడుతున్నాను. ఈ ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించమని నేను మొరపెడుతున్నాను. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ ప్రభువా, నాయన ఏప్రిల్ మాసంలో మేము అడుగు పెడుతుండగా నాయన ఈ నెలంతట్లో మీరు మాకు కావాల్సిన ఆయుష్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని, దీవెనలు దయచేయండి. ఈ నెలలో ప్రభువా నాయన ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తుండగా ప్రభువా, ప్రతి ఒక్క చిన్న బిడ్డలకి నీ యొక్క తెలివి, జ్ఞానము, జ్ఞాపకశక్తి, ఆలోచన, వివేచన దయచేసి ప్రభువా వారు చదివినంతా కూడా గుర్తుపెట్టుకుని రాసి మంచి మార్క్స్తో విజయం పొందుకోవడానికి నీ కృప దయచేయమని అడుగుతున్నాం. అదే రీతిగా మా దైవజనుడు ప్రవీణ్ పగడాల గారిని నీ సన్నిధానంలో చేర్చుకున్న విధానం బట్టి నీకు స్తోత్రం. విడవబడ్డ కుటుంబానికి ఆదరణ, నిరీక్షణ దయచేయండి ప్రభా. లోకంలో ఎంతగానో నిందలు ఉంటున్నాయి ప్రభా. ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకంను జయించిన అని సెలవిచ్చిన గొప్ప దేవుడు గనుక నా ప్రభా, ఆ కుటుంబానికి ఆదరణ, నిరీక్షణ దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్క క్రైస్తవుల్లో విశ్వాసాన్ని బలపరచండి, ప్రార్థన జీవితాన్ని బలపరచండి ప్రభా. ఈ నెలలో ఇంకా ఏవేవైతే కార్యాలు ఆగిపోయి ఉన్నాయో వాటన్నిటిలో ప్రభా నీ విజయము దయచేయండి. ఎవరైనా ఇల్లు కొనాలన్నా, అమ్మాలన్నా ఆ విషయంలోనే సాయం దయచేయండి. ఉన్నత ప్రభా స్టేట్స్కి వెళ్ళాలని ఆశిస్తున్నాగా ప్రభా, వారి యొక్క వీసాలని సహాయం దయచేయండి ప్రభా. అనారోగ్యంతో ఉంటే ముట్టి స్వస్థపరచండి, అప్పుల సమస్యల నుంచి విడిపించండి, రక్షణ భాగ్యం లేకుంటే రక్షణ భాగ్యం దయచేయండి. ప్రతి ఒక్క దైవజనుని వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించమని ఈ దిన దీవెనలు మా మీద, మా కుటుంబం మీద కుమ్మరించి ఈ ప్రభా లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని, ఎవరైతే ఇంకా ప్రభా ఏవైతే ఔషధాల కొరకు ప్రార్థిస్తున్నారో వారి ఔషధాలన్నీ కూడా తీర్చి ఈ నెలలో గొప్ప కార్యాలు వారి పట్ల జరిగించుమని నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో బతిమాలి వినయంతో వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.